జేఎల్బీ న్యూస్కు స్వాగతం. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని కలిసిన నాయకులు, కార్యకర్తలు. వాకాడు మండల కమిటీలో పలువురికి పదవులు రావడంపై హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు వ్యక్తపరిచిన కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంగడగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని వాకాడులోని నేదురుమల్లి నివాసంలో సోమవారం వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రామ్కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో వాకాడు మండల కమిటీలో కమిటీ సభ్యులు నియమించడంతో హర్షం వ్యక్తం చేసిన కమిటీ నిర్వాహకులు పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నట్లు కమిటీ సభ్యులు సూచించారు. అనంతరం రామ్కుమార్ రెడ్డిని దుశ్శాలువలతో అభినందించి కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. అనంతరం రామ్కుమార్ రెడ్డి మండల కమిటీలో పదవులు పొందిన వారికి శాలువా కప్పి అభినందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ఈ పార్టీని అణగదొక్కలేరు, కనుమరుగు చేయలేరు. అది ఈ కూటమి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం యొక్క అవివేకం. మరీ ముఖ్యంగా నెల్లూరులో కొత్త కొత్త సంస్కృతులకు తెరలేపుతున్నారు. ఇదివరకు ఎప్పుడూ లేదు. తగు రీతిలో ప్రతిపక్షంలో ఉన్న మేమంతా ఏకంగా ఉండి తగు రీతిలో తిరిగి సమాధానం చెప్తున్నాం. మా నాయకులు, మా కార్యకర్తల్ని ప్రజల తరఫున పోరాడుతూ దొంగ కేసులు పెట్టినప్పుడు కోర్టుకు వెళ్ళటం కానీ, అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల తరఫున గొంతెత్తి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దానివల్ల ఫలితాలు కూడా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక పిల్లాడికి ఏంటి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న ఈ ప్రభుత్వ హామీ సంవత్సరం కాలం ఎగ్గొడితే ప్రతిపక్షం నుంచి మేము ఎలుగెత్తి ప్రజల దృష్టి, ప్రజల మాటగా ధర్నాలు చేసి రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమం ద్వారా కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తూ తెలియజేసినప్పుడు ఫైనల్ గా ఈ కూటమి ప్రభుత్వం గదిలో వచ్చి ఆ పథకాన్ని అమలు చేస్తుంది. అలాగే బస్సు అంటే ప్రతిపక్షంలో ఉండి మేము చేస్తున్న, అంటే వాళ్ళకి ప్రభుత్వానికి ఇది నానా యాగి అంటారు. వీలైన దగ్గరంతా తొక్కుతున్నారు. ఇష్యూని రేజ్ చేయాలంటే పర్మిషన్ ఇవ్వటం లేదు. అయినా శాంతియుతంగా మేము తెలియజేసిన ప్రజల మాటని వారికి విధి లేక ఈ ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయినా చాలా గాలికి వదిలేశారు. ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా సమయం అంత ఎక్కువ దూరంలో లేదు. 27లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, మంచి ఆలోచనలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి.
మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే నోరు తెరిచి మాట్లాడితే మళ్ళా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. రేపు ఎలక్షన్లో తిరుగులేని మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా వాకాడు మండలంలో కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులందరూ కూడా ఇది వరకులాగే గట్టిగా పనిచేస్తూ మరీ నూతన ఉత్తేజంతో ఇంకా గట్టిగా ప్రజల తరఫున నిలబడతామని మరొకసారి మాటిస్తూ గూడూరు నియోజకవర్గం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల శాఖ నూతన కార్యవర్గాన్ని పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించడం జరిగింది. ఈ కార్యవర్గంలో ముఖ్యంగా వాకాడు మండల కన్వీనర్గా సోదరుడు ఏనుగు సుధాకర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. పార్టీ పెద్దల ఆశీస్సులతో సుధాకర్ నాయుడు ఈ కుటుంబంలో చేరి నాకు తెలిసి 26 సంవత్సరాలు అవుతాం. 99లో మా వైపు వచ్చిన తర్వాత అనేక కష్టాలు నష్టాలు, అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ నాయకత్వాన్ని తోడుగా ఉంటూ పనిచేశాడు. ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో బలోపేతానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఇది ఒక కార్యకర్తకు లభించినటువంటి సమున్నత గౌరవంగా వాకాడు మండల కార్యకర్తలందరి తరఫున చాలా సగర్వంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సుధాకర్ నాయుడులో ఒక ప్రధానమైనటువంటి ఒక లక్షణం, అనేక ముడిదుడుకులు వస్తూ ఉంటాయి పార్టీల్లో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చివరికి సహనంతో వ్యవహరించే నేనైనా ఎప్పుడైనా అసహనానికి గురైనటువంటి ఉదంతం ఉంటుంది, కానీ సుధాకర్ నాయుడిని నాకు 26 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఏనాడు చూడలేదు. అటువంటి ఒక మంచి వ్యక్తి నాయకత్వంలో ఈ పార్టీ ముందుకు పోవాలని ఆయన కూడా అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్త. ఈరోజు దాదాపు 28 మందితో వాకాడు మండల కమిటీని పార్టీ అధిష్టాన వర్గం నియమించింది. దీంట్లో అనేక సామాజిక సమీకరణలు, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని సామాజిక వర్గాల నుంచి, మహిళల నుంచి బాగా పనిచేసేటువంటి వ్యక్తులను ఒక జట్టుగా నియమించడం జరిగింది. ఇంకా వాకాడు మండలంలో అనేక మంది ఔత్సాహికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే అనేక మంది ఉన్నారు. అనుబంధ సంఘాలు, మండల అనుబంధ సంఘాల్లో కానివ్వండి, జిల్లా అనుబంధ సంఘాల్లో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు పార్టీలో చోటు కల్పిస్తారు. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అనుబంధ సంఘాలను కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి సుధాకర్ నాయుడు గారి నాయకత్వంలో ముందు పనిచేసినటువంటి విధంగా ఒక జట్టుగా పనిచేస్తాం. వాకాడు మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం అంతా ఆయన నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మరింత పార్టీని బలోపేతం చేసేదానికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరీ మురళి గారి ఆధ్వర్యంలో ముందు ప్రజల్లోకి వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను పొందవలసి వచ్చినటువంటి పరిస్థితులను ప్రజలకు వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ మండలంలో బలోపేతం చేసేదానికి సుధాకర్ నాయుడిని అండదండలుగా ప్రతి కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు ఒక నిజమైనటువంటి కార్యకర్తకు పార్టీ ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తున్నాం. అదేవిధంగా పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈ పార్టీ కష్ట నష్టాలలో తోడుగా ఉన్నటువంటి ఒక జట్టు, ఈ జట్టు సమిష్టిగా పనిచేస్తుంది. మేమందరం వారికి తోడుగా ఉంటామని మనం చేస్తూ ఈరోజు నా మీద పెట్టిన నమ్మకాన్ని, పార్టీ బలోపేతానికి కష్టపడి నా ఎటువంటి శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సకలు